డ్రాగన్ చైనా గత సంవత్సరం ప్రపంచాన్ని ఏడిపించింది, వణికిచ్చింది. కరోనా వైరస్ చైనాలో వుహాన్లో పుట్టిందని అందరూ చెప్తున్నారు. అది చైనా కూడా అంగీకరించింది. ఈ సంవత్సరం చైనా ఇంకొకసారి కరోనా వైరస్ అంత ఉపద్రవం కాకపోయినా ప్రపంచాన్ని ఒక వణుకు పుట్టించేస్తోంది. అసలు ఏం జరిగింది? చైనా తన సొంత స్పేస్ స్టేషన్ను కన్స్ట్రక్ట్ చేసుకుంటోంది. మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అమెరికా వాళ్ళకు ఉంది అని చెప్పి. రష్యా కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తాను, తన సొంత స్పేస్ స్టేషన్ కట్టుకుంటున్నానని చెప్తోంది. ఇప్పుడు చైనా చాలా వరకు ముందంజలో ఉంది. తియాన్గాంగ్ 3 చైనా స్పేస్ స్టేషన్ పేరు. తియాన్గాంగ్ 3 10 రోజుల క్రితం ఈ చైనా స్పేస్ స్టేషన్కి ఒక కోర్ మాడ్యూల్ పంపించారు. దాని పేరు టిఎన్హే మాడ్యూల్. ఒక కోర్ మాడ్యూల్ పంపించారు. ఆ మాడ్యూల్ని లాంగ్ మార్చ్ 5B అనే రాకెట్ ద్వారా స్పేస్ స్టేషన్లోకి పంపించారనమాట. లాంగ్ మార్చ్ 5B అనే రాకెట్ ద్వారా ఆ మాడ్యూల్ని స్పేస్లోకి పంపించారు. అయితే ఈ రాకెట్ తిరిగి రీఎంట్రీ టైంలో తిరిగి భూమి మీదకి వచ్చేటప్పుడు అన్కంట్రోల్డ్ అయిపోయి ఏ దిశగా ప్రయాణం చేస్తుందో దాని శకలాలు ఎక్కడ పడతాయో అర్థం కావట్లేదు. రేపు ఆదివారం ఈ శకలాలు భూమి మీద పడొచ్చని కొంతమంది అమెరికా సైంటిస్టులు అయితే భూమి మీద పడితే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనే కొన్ని సంవత్సరాల క్రితం చైనా వాళ్ళ డెబ్రిసే ఒకటి ఐవరీ కోస్ట్ దగ్గర పడిందంట. ఆల్మోస్ట్ ఐరన్ చిన్నవన్నీ శకలాలకు సంబంధించిన అంశాలన్నీ అక్కడ పడిపోయి అక్కడ డ్యామేజ్ అయిపోయింది. అదే పరిస్థితి అక్కడ మనుషులు చనిపోకపోయినా అదే పరిస్థితి ఇప్పుడు భూమి మీద జరిగే అవకాశం ఉందని చెప్పి అమెరికా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. చైనా మాత్రం ఈ శకలాలు భూమికి తాకవని, వాతావరణంలోకి అంటే గాల్లోకి ఎంటర్ అవ్వగానే ఇవి మండిపోయి పడిపోతాయని, భూమి మీద వచ్చి ఎలాంటి డ్యామేజ్ క్రియేట్ చేయవని చైనా నిపుణులు చెప్తున్నారు. ఇది ఎంత మాత్రం నిజమో రేపొద్దున వరకు మనం వేచి చూడాలి. అయితే ఈ రీఎంట్రీ అయిన తర్వాత ఇది గాల్లో పేలిపోతుందా, సముద్రంలో పడిపోతుందా, భూమి మీద జనావాసాల్లోకి వస్తుందా, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. లాంగ్ మార్చ్ 5B రాకెట్ గత 10 రోజుల నుంచి కూడా అమెరికా శాస్త్రజ్ఞులు, చైనా శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ రాకెట్ రీఎంట్రీ ఎలా జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. అయితే మనకి స్పేస్ డెబ్రిస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. స్పేస్ డెబ్రిస్ అంటే స్పేస్లో క్రియేట్ అయ్యే వేస్ట్ అన్నమాట. అది స్పేస్లో ఎలా క్లీన్ చేయాలనే కాన్సెప్ట్ మీద ఎప్పుడో డిస్కషన్ ఉంది. ఇప్పుడు ఆ స్పేస్ డెబ్రిస్ భూమి మీదకి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఈ డెబ్రిస్ ఇప్పుడు పడిపోయే డెబ్రిస్ లాంగ్ మార్చ్ 5B రాకెట్ యొక్క డెబ్రిస్ కోర్ బూస్టర్ స్టేజ్ ఆఫ్ రాకెట్లోది కింద పడిపోతుంది. ఇది 30 మీటర్స్ లాంగ్ ఉంది. దాదాపు 20,000 కేజీల వెయిట్ ఉందంట. సో ఇది భూమి మీద పడితే మాత్రం ఒక లార్జెస్ట్ హెవియెస్ట్ స్పేస్ డెబ్రిస్, ఒక చాలా బరువైన పెద్ద స్పేస్ డెబ్రిస్ భూమి మీద పడినట్లు లెక్క. ఈ లాంగ్ మార్చ్ 5B అనేది రేపు ఈ కథ సుఖాంతం అవ్వాలని ఆశిద్దాం. ఇది భూమి మీద పడకూడదు, ఒకవేళ పడినా సముద్రంలో పడాలి, జనావాసాల్లో పడకూడదని ఆశిద్దాం.